सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతో పాటుగా దీపారాధన యొక్క విశిష్టత అన్న అంశంలో భాగంగా ఆవు నేతితోటి దీపారాధన చేస్తే ఎటువంటి గ్రహ బాధలు మనకు తొలగుతాయి, ఎటువంటి సమస్యలు తొలగుతాయి అన్న అంశం, దాంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా లక్ష్మీ అమ్మవారిని ఏ పుష్పాలతోటి ఏ పత్రాలతోటి పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 27వ తారీఖు మార్చి నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి శుద్ధ అష్టమి తెల్లవారుజామున 5:20 వరకు, అంటే తెల్లవారితే శనివారం. నక్షత్రం మృగశిర ఉదయం 6:54 వరకు, తదుపరి ఆర్ద్ర. వర్జం పగలు 3:34 నుంచి 5:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:17 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:29 నుంచి 1:20 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి రావాల్సిన బాకీలు అందుతాయి, సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది, విలువైన సమాచారాన్ని కూడా మేషరాశి వారు ఈరోజు అందుకుంటారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారం అందుకుంటారు. సాంకేతిక రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ కళాకారులు అవార్డులు కూడా దక్కించుకుంటారు. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో చికాకులు అధికమవుతాయి. ఆప్తులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు కూడా ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు అధికమవుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి నిరుత్సాహం తప్పదు. సినీ టీవీ కళాకారులకు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈరోజు 3 సార్లు పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు విజయం చేకూరుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వీరిలోకి వస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో తమ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి దక్కుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఈరోజు అనుకున్నది సాధిస్తారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మిథున రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఎంత కష్టించినా ఫలితం వీరికి కనిపించదు. ప్రముఖులను కూడా కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సామాన్యంగా ఉంటుంది. సినీ కళాకారులకు ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు త్రుట్లో తప్పిపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు అనూహ్యంగా మెరుగుపడుతుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఏవైతే గత కొంతకాలంగా వేధిస్తున్నాయో ఆ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా సింహరాశి వారికి అధికమవుతుంది. స్థిరాస్తి విషయంలో సోదర వర్గం వారితో తగాదాలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే తీరుతాయి.
ఉద్యోగుల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు చికాకుల నుంచి బయటపడతారు. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు కూడా అందుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు తలుపు తడతాయి. మహిళలకు కుటుంబంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇంటా బయట కూడా సింహరాశి మహిళలు ఈరోజు పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి వాళ్ళ కాసుకొచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగుల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఆకస్మిక విదేశీయాన సూచనలు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచి. తులారాశి. తులారాశి వారికి ఇంటా బయట కూడా ఒత్తిడులు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కూడా ఈరోజు కలుసుకుంటారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కొంత వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చిక్కులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు కూడా వీరి మధ్యలో విరమిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. ఔషధ సేవనం కూడా తప్పదు. సేవ ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా కనబరుస్తారు. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగుల వారికి ఊహించని బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు తప్పవు. మహిళలు నిర్ణయాల్లో తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు చేపట్టే కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరగడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలవుతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగుల వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగం వారు ప్రభుత్వ ఆహ్వానాలు అందుకుంటారు. సినీ కళాకారులకు ఊహించని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మహిళలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి అవసరాలకి సొమ్ము చేతికంతుంది. వాహనాలు ఆభరణాలు కూడా మకర రాశి వారు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు పెట్టుబడులకు తగినటువంటి లాభాలు పొందుతారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులు గతంలో పోగొట్టిన అవకాశాలను తిరిగి దక్కించుకుంటారు. విద్యార్థులకు ఊహించినటువంటి విద్యావకాశాలు. మహిళలకు భూగృహ యోగాలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా కుంభరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కష్టించినా కూడా ఫలితమంతగా కనిపించదు. సినీ కళాకారులకు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి.
మీన రాశి వారి వ్యవహారాలు ఏమీ కూడా ముందుకు సాగవు. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా మీన రాశి వారికి తప్పదు. ప్రయత్నాలు కొన్ని మందకొడిగా సాగుతాయి. సోదరులతోటి, స్నేహితులతోటి ఈ రాశి వారికి కలహాలు ఏర్పడతాయి. రాబడి కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు, వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారు కొంత అసంతృప్తిగానే గడుపుతారు. సినీ కళాకారులకు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థుల అంచనాలేవి కూడా కలిసి రావు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మీన రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. వినాలగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో దగ్గరున్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాలకు బయలుదేరి వెళ్ళడం వల్ల అన్నటి కార్యక్రమంలో ఆవు నీతితోటి దీపార్థన చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు తొలగుతాయి అన్న అంశం కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయం? ఆవు నీతితోటి దీపాలు చేస్తే మనకు సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కదా, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కదా అని చెప్పంటే ఒక్క మాటలో అది నిజమని చెప్పవచ్చు. అంటే ప్రతి నిత్యం ఎవరైతే ఉదయం మరియు సాయంకాలం వేళ ఆవు నీతితోటి ఇష్టదైవం ముందు పూజ చేస్తారో వారు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒకే రకమైన సమస్యలు లేవు. కొంతమందికి వైవాహిక జీవితంలో సమస్యలు, మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు, మరికొంతమందికి ఆర్థిక సమస్యలు, మరికొంతమందికి సంతానం వల్ల సమస్యలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అటువంటి వారి కోసం నేనేం చేస్తానంటే ఈ దీపారాధన యొక్క విశిష్టత అన్న అంశంలో భాగంగా మనం ఆవునెత్తితోటి దీపారాధన చేస్తే మనం ఏ భగవంతుని ముందు చేస్తే మనకి ఎటువంటి సమస్యలు తొలగుతాయి అన్న అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే ఎవరైతే సంతాన లేమితోటి బాధపడుతున్నారో, అంటే వివాహమై ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నప్పటికీ, మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది దంపతులకు సంతానం కలగదు. దీనికి ప్రధానమైన కారణం అంటూ ఏది వైద్యులు కూడా చెప్పలేకపోవచ్చు. మీ ఇద్దరికి కూడా, భార్యాభర్త ఇద్దరికి కూడా అన్నీ బాగానే ఉన్నాయండి, మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం, అయినా ఇంకా సంతానం ఎందుకు కలగడం లేదు, మాకు అర్థం కావడం లేదు అని చెప్పి వైద్యులు ఎప్పుడైతే చెప్తారో, అంటే వైద్యులు దంపతుల యొక్క సంతానం కలగడానికి ఏవైతే అడ్డంకులు, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వారికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది దంపతులకు సంతానం కలగదు. దానికి కారణం అంటూ ప్రత్యేకంగా పలానా కారణం వల్ల మీకు సంతానం కలగడం లేదు అని చెప్పడం కూడా కష్టమవుతుంది. అంటే ఆ సమస్య ఉంటుంది, ఆ సమస్యకు వీరు మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తుంటారు, అయినప్పటికీ కూడా వారికి సంతానం కలగదు. ఈ విధంగా బాధపడే వారు ఏం చేయాలంటే సంతాన గోపాలస్వామి యొక్క మూల మంత్రాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా కనీసం 41 రోజుల పాటు ప్రతి నిత్యం 108 సార్లు పఠించాలి. అంటే సంతాన గోపాలస్వామి మంత్రాన్ని వీలైతే ఉపదేశం తీసుకుని వారి కుల పురోహితుల దగ్గర ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా దంపతులిద్దరూ 108 సార్లు పఠిస్తూ సంతాన గోపాలస్వామిని పూజిస్తూ స్వామివారి ముందు ఆవు నేతితోటి, అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితోటి దీపాదన చేస్తూ వారుగాన భగవంతుని పూజించి సంతాన గోపాలస్వామి యొక్క మూల మంత్రాన్ని పఠిస్తే వారి జాతక చక్రంలో కానీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కానీ సంతానం కలగకుండా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆవు నీతితోటి స్వామివారికి ప్రతినిత్యం దీపారాధన చేస్తూ వెన్నను సంతాన గోపాలస్వామికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యంగా పెట్టిన వెన్నను భార్యాభర్తలిద్దరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా 41 రోజుల పాటు కానీ లేదా కనీసం ఒక ఏడాది కాలం పాటు చేస్తే ఇందాక చెప్పట్టుగా దంపతులిద్దరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, సంతానం ఎందుకు కలగడం లేదో అర్థం కావడం లేదని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుంది. ఈ విధంగా ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల సంతానం కలగడం ఖచ్చితంగా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇక మరికొంతమంది దంపతులను పరిశీలన చేస్తే వారికి సంతానం కలుగుతుంది, కానీ గర్భస్రావాలు అధికంగా అవడం కానీ లేకపోతే పుట్టిన పిల్లలు వెంటనే చనిపోవడం కానీ అధికంగా జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్నవారు, అంటే గర్భస్రావాలు తరచుగా అవుతున్నవారు మరియు
పిల్లలు జన్మించిన తర్వాత పిల్లలు ఎవరైతే మరణిస్తున్నారో అటువంటి వారి తల్లిదండ్రులు మంచి సంతానం కలగాలని, దీర్ఘాయుషుడైనటువంటి పుత్ర సంతానం కానీ లేదా పుత్రికా సంతానం కానీ కలగాలి అని చెప్పి కోరుకుంటూ వారు కూడా సంతాన గోపాల స్వామిని ఒక అష్టమి తిథి రోజు ప్రారంభం చేయాలి. ఈ పూజ బహుళ అష్టమి కావచ్చు, శుద్ధాష్టమి ఏదైనా కూడా కావచ్చు. ఆ రోజు నుంచి సంతాన గోపాల స్వామి మంత్రాన్ని దంపతులిద్దరూ పఠిస్తూ ఆవు నేతితోటి దీపారాధన చేస్తూ వండిన పదార్థాల మీద కొద్దిగా ఆవు నేతిని వేసి లేదా ఆవు నేతితో కూడిన పదార్థాలను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ సంతాన గోపాల స్వామి యొక్క మూల మంత్రాన్ని దంపతులు పఠించడం 1 సంవత్సరం కాలం పాటు భక్తి స్థితులతో ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఆ సంవత్సర కాలం పాటు కానీ లేదా 41 రోజులు కానీ వాళ్ళు అయితే దీక్షగా చేస్తారో ఆ పూజ పూర్తయిన తర్వాత సంతాన గోపాల స్వామి వారి యొక్క హోమాన్ని పండితుల చేత చేయించడం వల్ల తప్పకుండా కూడా వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ గర్భస్రావ సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇందాక చెప్పగా కొంతమందికి శిశువు పుట్టిన వెంటనే మరణించడం జరుగుతుంది కదా, అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ జన్మించే శిశువు దీర్ఘాయుష్యుడిగా వర్ధిల్లుతాడు, సంతాన అభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఆడ సంతానం కావాలి అని చెప్పి కోరుకుంటారో, అంటే కొంతమంది దంపతులకు మగ సంతానం ఉన్నప్పటికీ కూడా వారికి ఆడ సంతానం కావాలి అని చెప్పేసి కోరిక కాస్త అధికంగా ఉంటుంది. ఆ విధంగా స్త్రీ సంతానం కావాలని చెప్పి కోరుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే దుర్గా అమ్మవారిని సంవత్సర కాలం పాటు ప్రతిరోజు కూడా పూజించాలి. అంటే 365 రోజుల పాటు కనీసం పూజిస్తూ అమ్మవారి ముందు ఆవు నేతితోటి దీపాలు వెలిగిస్తూ ప్రతిరోజు కూడా చేయాలి. శ్రీ దుర్గా సప్తసతి పారాయణం చేయడం వల్ల వారికి ఖచ్చితంగా కూడా ఆడ సంతానం కలగడానికి జాతకంలో దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి మంచి సంతానం, అందులో కూడా స్త్రీ సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. దుర్గా అమ్మవారిని పూజించడం, అమ్మవారి ముందు ఆవు నేతితోటి భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేయడం, దుర్గా సప్తసతి పారాయణం చేయడం, ఈ విధంగా దంపతులు ఇద్దరూ కూడా చేయవచ్చు. లేదా దంపతులు ఏ ఒక్కరు చేసినా కూడా సరిపోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా స్త్రీ సంతానం కావాలి అని చెప్పి కోరుకున్న దంపతులు ఈ పరిహారాన్ని వెంటనే ప్రారంభం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కొంతమంది దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు సంతాన దోషాలు అధికంగా ఉండి ఇక వైద్యులు కూడా సంతానం కలగడం కష్టమవుతుంది అని చెప్పి ఎవరికైతే చెప్తారో అటువంటి దంపతులు వారి సమస్య తొలగించమని శ్రీ షష్ఠీ దేవతను పూజిస్తూ షష్ఠీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఈ విధంగా కనీసం 41 రోజుల పాటు శ్రీ షష్ఠీ దేవత ముందు ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా కూడా వారికి సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా దైవ కృపతోటి సంతానం కలగాలి, స్త్రీ సంతానం కావాలి లేదా పురుష సంతానం కావాలి లేదా అసలు సంతానం కలగాలి అని చెప్పి కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆవు నేతితోటి నిత్యం దీపారాధన చేయడం, సంతాన గోపాలస్వామిని, దుర్గా అమ్మవారిని, శ్రీ షష్ఠీ దేవతను పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఆగర్భ శ్రీమంతులు అవ్వాలి, అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి కోరుకునేవారు ప్రధానంగా మహిళలు ఏం చేయాలంటే వారు వారి ఇష్టదేవత లేదా కులదేవతల ముందు ఆవు నేతితోటి దీపారాధన చేస్తూ వారికి సంబంధించినటువంటి అంటే ఇష్టదేవతకు కానీ కులదేవతకు సంబంధించిన స్తోత్రాలు ఏదైతే ఉందో దాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఆ ఆవు నేతితోటి దీపాలు వెలిగించి ఇష్టదేవతను పూజించే సమయంలో మంచి పట్టు చీరను ధరించి అమ్మవారిని కానీ పూజిస్తే ఖచ్చితంగా కూడా వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. అంటే మహిళలు ప్రధానంగా అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకునేవారు పట్టు చీరను కట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఆవు నేతితోటి దీపాలు వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల వారి కోరిక త్వరితగతిన తీరుతుంది. ఇక అదేవిధంగా కొంతమంది మహిళల జాతకాలను మనం పరిశీలన చేసినప్పుడు వారికి పితృదోషాలు, పితృశాపాలు కూడా అధికంగా ఉంటాయి. అటువంటి వారు కూడా ఏం చేయాలంటే ఆ పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవాలని చెప్పేసి ఇష్ట దేవత ముందు కానీ లేదా పార్వతీ అమ్మవారి ముందు కానీ ఆవు నేతితోటి దీపాలు, పట్టు వస్త్రాలు ధరించి చేయడం వల్ల తప్పకుండా కూడా అటువంటి జాతక చక్రంలో ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వారి కోరిక నెరవేరుతుంది. ఇక కొంతమందికి అధిక మొత్తంలో నగదు ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ అంటే డబ్బు ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ లేకపోతే రావాల్సిన డబ్బు ఏదైనా పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఆటంకాల వల్ల ఆ డబ్బు చేతికి రాకుండా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే వారి ఇంట్లో ఆ సమస్య ఉన్నప్పుడు ప్రధానంగా మహిళలు ఏం చేయాలంటే సాయంకాలం పూట ఆవు నేతితోటి అమ్మవారి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేసే సమయంలో అమ్మవారి యొక్క ప్రతిమను కాను లేకపోతే అమ్మవారి యొక్క ఫోటోను కాను ఒక పట్టు వస్త్రం అంటే ఆసనంలా వేసి దాని మీద అమ్మవారి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకుని వీరు కూడా పట్టు వస్త్రాలు ధరించి సాయంకాలం పూట అమ్మవారిని పూజించడం వల్ల అంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు, దుర్గా అమ్మవారిని పూజించవచ్చు, పార్వతీ అమ్మవారిని పూజించవచ్చు. కానీ ఆవు నేతితోటి దీపాలు వెలిగించాలి, అమ్మవారికి ఆసనంగా పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పూజించేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ తండ్రి డబ్బులు కావచ్చు, భర్త డబ్బులు కావచ్చు, అధిక మొత్తంలో రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి రావాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని నిత్యం భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. కానీ సాయంకాలం పూట ఈ విధంగా చేయడం వీరికి మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా
దీపావళి అమావాస్య రోజున మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు మనం ఆవు నెత్తితోటి దీపాలు వెలిగించి అమ్మవారికి ఏదైనా తీయటి పదార్థాలను ప్రసాదంగా వండిపెట్టి పూజ చేయడం వల్ల సంవత్సర కాలం పాటు మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి కేవలం ఒక దీపావళి అమావాస్య రోజు చేసేటువంటి అమ్మవారి యొక్క పూజ ఆవు నెత్తితోటి దీపాదన మనకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా లక్ష్మీ అమ్మవారిని అధికంగా పూజించేవారు, అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలగాలని చెప్పుకోరుకునేవారు అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి ఎటువంటి పత్రాలతోటి పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు త్వరితగతిన కలుగుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. లక్ష్మీ అమ్మవారిని మనం పూజ చేసేటప్పుడు ప్రధానంగా తామర పుష్పాలతోటి, మందార పుష్పాలతోటి, పారిజాతం మరియు కుంకుమ పువ్వు, కలువ పూలతోటి, చామంతి పూలతోటి, అదేవిధంగా గన్నేరు, మాలతి, విష్ణుక్రాంతం ఈ పుష్పాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి పుష్పాలతోటి అన్ని రకాల పుష్పాలు లేదా అందులో కొన్ని పుష్పాలతోటి అమ్మవారిని నిత్యం పూజించడం, అదేవిధంగా తులసి, బిల్వం, దమనం మరియు మరువకం ఇటువంటి పత్రాలతోటి కూడా ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పవచ్చు. వినరగా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.